హలో అండి. మళ్ళీ వచ్చేసాను. ఏంటి ఎప్పుడు చూసినా నెయ్యి చేస్తది, ఈవిడికి పనేం లేదా అనుకోవద్దు. అంటే మేము కొంచెం నెయ్యి పాలు ఎక్కువ వాడతాం కాబట్టి మాకైతే ఇలాగ మీగడ ఎక్కువ తీయాల్సొస్తదనమాట. సో, అందుకని చెప్పేసి నేను మంత్లీ 2 టైమ్స్ ఒకసారైనా ఖచ్చితంగా చేస్తాను. అది కూడా మనం వాడే వాడకం బట్టయితే ఉంటది. ఇంక ఎప్పుడు మిక్సీకేసేసేదాన్ని. ఈ మధ్య అయితే ఒక 2, 3 సార్లు నుంచి మిక్సీకేయకుండా చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని చేత్తో దాన్నైతే మొత్తం అంతా బాగా మెత్తగా ఎలాగైతే స్మాష్ చేసేసుకుంటున్నాను ఈజీగా వీలైనంత వరకు. అది కూడా ఒక ఎక్సర్సైజ్‌లా అయితే అనిపిస్తూ ఉంది. ఇంకా మొత్తం అంతా ఇలాగైతే ఇలా చూసుకోండి ఎంత చక్కగా కూర్చొని చక్కగా చేసుకుంటున్నాను. ఈ వెన్న స్టోరీ అయ్యేటప్పటికి ఏంటంటే రీసెంట్‌గా నేను ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో నెయ్యి చేసి నంబర్ పెట్టి సేల్ అని చెప్పి పెడుతుంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే అడిగిందనమాట. "మీకు అన్ని పాలెక్కడియే అంత నెయ్యి చేస్తున్నావు" అని చెప్పేసి చెప్తుంది. "నీకు చ పాకెట్ మనీ అంటున్నావు కదా! ఈసారి మాకివ్వే మేమిస్తాం మనీ" అని చెప్పేసి. "ఏమే ఫ్రెండ్‌వి ఇప్పుడు నీకు నేను నెయ్యి అమ్మాలా తీసుకో" అని చెప్పేసానంటే, "లేదు లేదే" అని చెప్పేసి ఈ నెయ్యి హిస్టరీ వల్ల ఏమవుతుందంటే నా ఫ్రెండ్స్ నాకు మాట్లాడుతున్నారు ఎక్కడలేనోళ్ళందరూ వచ్చి. సో, ఇంకా అదైతే హ్యాపీగా అనిపించింది అక్కడొచ్చేసి. ఇంకా అలా మొత్తం అంతా చేశాక ఇంకొకసారి మనం మజ్జిగతో చిలికామంటే మనకి వెన్నంతా పైకి చక్కగా వచ్చేస్తదనమాట అట్లాగా. ఇంకా దాన్నయితే ఒక 5 ఆర్ 6 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి క్లీన్‌గా. మనం ప్యూర్ వాటర్ వచ్చే వరకు కూడా పైకి కడిగితే అంతవరకు వాష్ చేసుకుంటే నెయ్యి అయితే మంచి ఫ్లేవర్ వస్తదనమాట. ఇంకా ఆ వెన్న కరిగే వరకు కూడా కడాయిలో హై ఫ్లేమ్‌లో ఉంచి వెన్న కరిగాక అప్పుడు దాన్ని సిమ్‌లో పెట్టి ఇలా మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. మధ్యలో ఒక 15 అలా మెంతులు వేసుకొని అలా ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటే మనకి మార్నింగ్‌కి ఇది ఇలా పూసలా అయితే కడతదనమాట. సో, ఇలా ఎప్పుడైనా ఈజీగా కొంచెం ఉన్న మీగడ తీసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు కొన్ని రోజులకి అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి నెయ్యి చేసుకోవాలనిపించిద్ది. చిన్న పిల్లలకి కానీ